అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన ఎందుకు ఆయన ఏం చెప్తున్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. మనము ఈ వాక్యాన్ని ఒక సిరీస్గా ధ్యానము చేసుకుంటున్నాం, ఆత్మీయ దృఢత్వము గురించి. ఎందుకంటే మనకి శారీరకంగా ఒక రొట్టె బట్టి మనం జీవిస్తున్నాం, కానీ మనకి ఆత్మీయంగా మనకి ఏం కావాలంట? దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనము జీవిస్తున్నాము. కాబట్టి ఆత్మీయంగా మనము ఎలా బలపడాలి? శారీరకంగా అంటే ఆహారం తీసుకుంటాము, మరి యొక్క శరీరానికి కావాల్సిన మరి కొన్ని యొక్క వ్యాయామాలు మనం చేస్తూ ఉంటాం. కానీ ఆత్మీయంగా మనం ఏం చేయాలనేది మనం ఒక సిరీస్గా మరి జరుపుకుంటున్నాం. ఇప్పటికి ఎన్ని అయిపోయినాయి అండి? 2 అయిపోయినాయి. ఆ 2 ఏంటండి? కూర్చుండుట, నిలబడుట, నడవడం, పరిగెత్తడం. మరి కూర్చోవడం, నిలబడడం మరి అయిపోయింది కదా. మరి కూర్చోవడం గురించి మరి జ్ఞాపకం ఉందా? వినేసి వదిలేసారా? ఏం కూర్చుంటాంలే అని. ఎక్కడ కూర్చోవాలంట? దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. అది ఎలా కూర్చోవాలి? మనకి ఎగ్జాంపుల్గా ఎవరిని చూసాము? ఒక మరియ వలె మనము దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. ఆమె ఎలా కూర్చుంది? ఆయన బోధ వించు, ఇంకా స్థిరముగా నెమ్మది కలిగి కూర్చుంది. ఆమె విశ్వాసాన్ని అక్కడ బలపరుచుకుంది. మరి అలాగా దృఢముగా ఆమె ఆ దేవుని సన్నిధిలో ఎదిగింది. మనము కూడా దేవుని దగ్గర ఆ విధముగా ఎదగాలని కూర్చోవడంలో నేర్చుకున్నాం. నిలబడడంలో ఎలా నిలబడాలంట? గట్టిగా చెప్పండి సిస్టర్స్. దేవుని కొరకు నిలబడాలి. ఇంకా మర్చిపోయారా? రాసుకుంటున్నారు కదా. దేవుని అప్పగించిన పనిని అంతం వరకు మనము దానిలో నిలబడాలి. దాని కొరకు మనము నిలబడి ముందుకు దాన్ని కంప్లీట్ అనేది చేయాలి. ఇంకా అపవిత్రమైన మాటలకు మనము దూరముగా జీవించి మరి దేవుని కొరకు దేవుని యొక్క సన్నిధిలో మనము స్థిరులుగా నిలబడాలని, నిలబడుటలో మరి కూర్చుండుటలో మనం నేర్చుకునే రోజు 3వదిగా ఏముందండి? నడవడం నేర్చుకుందాం. మరి శారీరకంగా నడవడం గురించి చాలా ఇష్యూస్ ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరూ శారీరకంగా వీక్ అయిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క వాకింగ్ గురించి ప్రతి డాక్టరు కంపల్సరీగా మనకి మన యొక్క డైట్స్లో కానీ మనకి ఒక మెడికేషన్లో కానీ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. కనీసం 15 నిమిషాలు ప్రతి మానవుడు నడవలసిందంట. మరి రోజుకి మనం ఎంత నడవాలంట? 5000 స్టెప్స్ మనం వేయాలంట. 5000 స్టెప్స్ ఖచ్చితంగా ఒక మనిషి వేస్తేనే మరి అప్పుడు ఆ యొక్క శరీరము అనేది హెల్దీగా ఉంటుంది. 5000 స్టెప్స్ ఈజ్ ఈక్వల్ టు 4 కిలోమీటర్స్ అంట. 4 కిలోమీటర్స్ రోజు మనం నడిచినట్టు అంట 5000 స్టెప్స్ వేస్తే. మరి అంతే 5000 అడుగులు మనము ఖచ్చితంగా ఒక దినములో వేయవలసిందిగా ఉంది. మరి కనీసం మినిమం ఒక 15 మినిట్స్ మనము వాక్ చేస్తే అంట, నడిస్తే అంట 15 నుంచి 50 క్యాలరీలు మనకి తగ్గిపోతాయి అంట శరీరంలో. ఒక నడక బట్టి మనము హార్ట్ డిసీజెస్కి దూరం అవుతాం. ఆ రిస్క్ అనేది మనలో తగ్గుతుందంట. హృదయ రోగాలు ప్రతి ఒక్కరికి ఇప్పుడు హార్ట్ అటాక్స్ మరి ఇలాంటివి కామన్ అయిపోయి. చిన్న బిడ్డలకు కూడా ఈ మధ్య మనము చూస్తే టీవీలో చిన్న పాప మరి స్కూల్లో లెసన్ వింటూ హార్ట్ స్ట్రక్ అయిపోయి చనిపోయింది. చిన్న బేబీ 3rd క్లాసో 4th క్లాసో చదువుతున్న అమ్మాయికి కూడా హార్ట్ అటాక్ అనేది ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. కాబట్టి అంటే మనం తినే ఫుడ్లో కానీ మనం జీవిస్తున్న వాతావరణమే కానీ మనకి అనుకూలముగా లేదు. కాబట్టి మనము కొంచెమైనా కొన్ని విషయాల్లో దృఢముగా ఉండాలి. కాబట్టి వాకింగ్ అనేది ప్రతి డాక్టర్ మనకి ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. చిన్నపిల్ల లేదు, పెద్ద పిల్ల లేదు, వయసున్న పిల్ల లేదు, ముసలి పిల్ల లేదు, అందరూ ఏం చేయాలంట? వాకింగ్ అనేది కంపల్సరీ. అది అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ ఏ డే, మరి ఒక 5000 స్టెప్స్ ఏ డే మనము చేయాలని మరి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మరి ఒక న్యూట్రిషనిస్టులు మరి
మరి ఇంకా కోచెస్ ఉంటారు కదా, అలాగే డాక్టర్స్ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. మరి వాకింగ్ వల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరుగుతుందంట. అంటే ఏమంటారు, రోగ నిరోధక శక్తి మనలో అధికమవుతుంది. ఆ రోగ నిరోధక శక్తి మనలో తగ్గిపోయినప్పుడే జబ్బులు అనేవి మన బాడీ అట్రాక్ట్ అయిపోద్ది అనమాట. ఆ రోగాన్ని నిరోధించే శక్తిని దేవుడు మనకు ఆల్రెడీ మన సిస్టంలో పెట్టి ఉన్నాడు. ఆ సిస్టమ్ అనేది వీక్ అవుతున్నప్పుడే మనకి రోగాలు అనేవి ఇలా పక్క నుంచి వెళ్తున్నా కూడా మనలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఆ యొక్క బాడీలోనే దేవుడు ఏం పెట్టాడు, వాటిని ఫైట్ చేసి ఎదుర్కొనే శక్తిని దేవుడు పెట్టి ఉన్నాడు. అయితే మనము చూసినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు జెస్సీ కాస్టాండా అని, యుఎస్ఏకి చెందిన వ్యక్తి. ఈయన ఒక రికార్డ్ బ్రేక్ చేశాడు. 24 గంటల్లో 142 మైళ్ళు నడిచాడంట. మరి 1976లో ఈ యొక్క రికార్డ్ బ్రేక్ చేశాడు ఆయన. 18, 19 సెప్టెంబర్ ఈ డేట్స్లో ఆయన 24 గంటల్లో మరి 142 మైల్స్ నడిచాడంట. ఆయన అది కిలోమీటర్స్లో మనం చూసుకుంటే 228.930 కిలోమీటర్లు ఆయన నడిచి రికార్డ్ అనేది బ్రేక్ చేశాడంట. ఆయన పేరు జెస్సీ కాస్టాండా. మరి ఈ విధముగా వాకింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి శారీరకంగా చూసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అది ఇంపార్టెంట్. మరి అది ఆత్మీయంగా మనము చూసుకుందాము. ఆత్మీయంగా కూడా నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. 1 పేతురు 2:21 మనం చూసుకున్నట్లయితే, ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇందుకు మీరు పిలువబడతారు. ఈ నడవడానికే మనము పిలువబడితే ఎలాగ నడవాలంట, క్రీస్తు కూడా ఆయన అడుగుజాడల యందు మరి నడుచుకొనున్నట్లు మనకి ఒక మాదిరి ఉంచి వెళ్ళిపోయారు. ఎలాంటి మాదిరి ఉంచి వెళ్ళిపోయారు, దేవుడు నాలాగా నడవండి అని మనకి ఒక మాదిరిని పెట్టి వెళ్ళిపోయారు. నడవాలా క్రీస్తు కొరకు, ఏం నడవాలి అని మనం ఏమి టెన్షన్ పడనవసరం లేదు. ఎందుకంటే మన కొరకు మన దేవుడు మరి ఒక మాదిరిని పెట్టి వెళ్ళిపోయాడు. మనము ఎలా నడవాలంట, దేవునితో కూడా మన నడకను ముందుకు కొనసాగించాలంట. మరి ఎందుకు క్రీస్తునే మనం వెంబడించాలంటే అదే 1 పేతురు 2:22 చూసినట్లయితే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఎందుకంట ఆయన పాపమే చేయలేదు, ఆయన నోటన ఏ కపటమును కనబడలేదు. దేవుడు మరి ఆయన పాపము లేకుండా పాపరహితుడుగా మన ముందుగా జీవించి ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్, ఒక గోల్ సెట్ చేసి మనకి వెళ్ళిపోయాడు. ఆయనను చూస్తూ ఆయనను మాదిరిగా మనము కలిగి మనము ముందుకి నడిస్తే చాలు. మనం ఆత్మీయంగా ఇంకా దృఢముగా మనము మారిపోతాం. శారీరకంగా ఏ విధంగా అయితే వాకింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో మన యొక్క ఫిట్నెస్ కోసము, మరి ఆ వాకింగ్ అనేది మనల్ని బ్రిస్క్గా చేస్తుంది, మన నరాలన్నిటిని మరి బలపరుస్తుంది, మన యొక్క శ్వాసకోశను మరి మంచిగా ఊపిరితిత్తులు వాటన్నిటిని మంచి చేస్తుందంట, అది పర్ఫెక్ట్ చేస్తుందంట వాకింగ్ అనేది. మరి నడినెత్తి నుంచి అరికాలు వరకు ఉన్న ప్రతి నరమును యాక్టివేట్ చేస్తుంది. మరి అలాగనే మనము దేవునితో ఆయన నడిచిన నడకలో నడిస్తే మనము ప్రతి విషయంలో యాక్టివేట్ అయిపోతాం. దేవుడు మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నోట ఏ కపటము లేదు, ఆయనలో పాపము లేదు, ఆయన పాపము లేనివాడిగా మన ముందు ఉన్నాడు. కనుక మనము ఎలా ఉండాలి, దీన్ని బట్టి చూస్తే ఏం మాదిరి కలిగి ఉండాలి, ఆయన వలనే మనము కూడా యథార్థంగా నీతిగా మరి పాపము లేకుండా ఈ లోకంలో నడుచుకుంటే చాలు, మనము ఆత్మీయంగా దృఢముగా జీవించగలుగుతాం. ఒకళ్ళు అంటారు, ఒక కవి, మరి గొంతులో ఏముంటే గలములో అదే రావాలంట, హృదయంలో ఏముంటే గొంతులోకి అది రావాలంట, గొంతులో ఏముంటే గలములో కూడా అదే రావాలంటే మన గొంతులో ఒకటి ఉంటుంది, మాటలోకి ఇంకోటి వస్తుంది.
అలా జీవించకూడదంట. మరి దేవుడు ఆ విధంగా జీవించలేదు. ఏం చెప్తున్నాడు? ఆయనలో ఏ కపటము లేదు. యాక్టింగ్ అయితే చేయలేదు దేవుడు. నేను ఇలా ఉంటేనే, ఇలా యాక్ట్ చేస్తేనే, ఈ 33 years నేను ఇలా యాక్ట్ చేసి నేను వెళ్ళిపోతే అన్నట్టు చేయలేదు దేవుడు. ఆయనలో పాపము లేదు, ఆయనలో యాక్టింగ్ లేదు. యాక్టింగ్స్ మనము చేస్తాం. గొంతులో ఒకటి ఉంటుంది, నోట్లో ఒకటి ఉంటుంది. ఎదురు మనిషి మీద ఎంతో కోపం, ఎంతో ద్వేషం ఉంటుంది, కానీ బయటకి స్వీట్ టాక్స్ కదండి. చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు, మీకు తారసపడి ఉంటారు లోకంలో. హృదయంలో ఏదో ఉంటుంది, గొంతులోకి వచ్చేసరికి ఇంకోటిగా మారుతుంది, కానీ గొలములోకి వచ్చేసరికి మధురంగా బయటకు వస్తుంది. కానీ అది కాదు కదా. నీ లోపల ఏముంది? కపటం ఉంది. కానీ దేవుడిలో కపటము లేదు, ఆయనలో పాపము లేదు. ఆయన మనకు ఒక మాదిరిని సెట్ చేసి లోకంలో వెళ్ళిపోయాడు. అలానే క్రైస్తవ జీవితము శ్రమలు లేకుండా ఉంటుందని నేను అనట్లేదండి. క్రైస్తవుడు అంటే ఆయనకి ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి. ఈ లోకంలో మనం ఖచ్చితంగా ఈ లోకాన్ని ముందుకు వెళ్తున్నప్పుడు మనము శ్రమల్లోకి వెళ్ళాల్సిందే. మరి పాపం చేయకుండా ఉండాలంటే శ్రమలు వస్తాయి కదండి. యేసయ్యకే మరి శ్రమలు వచ్చాయి. మరి పాపం చేయకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మెరిసమ్మ, మాకేంటి ఇక్కడికి వెళ్తే ఎదురు దెబ్బ, అక్కడికి వెళ్తే ఎదురు దెబ్బ, మేము పర్ఫెక్ట్గానే ఉన్నాం, అయినా మాకెందుకు ఎదురు దెబ్బలు? పర్ఫెక్ట్గా ఉన్నోళ్ళకే ఎదురు దెబ్బలు, పర్ఫెక్ట్గా ఉన్నోళ్ళకే కష్టాలు వస్తాయి. అయినప్పటికీ మనం ఏమంట ముందుకు మన దేవుణ్ణి, మన యొక్క జయవీరుడిని చూస్తూ ముందుకి నడిచిపోవాలి. ఆయన మనకి మాదిరి, ఆయనే మనకి గురిగా మనము కలిగి ఆయనలో ఆయన నేర్పించిన ప్రతి పాఠాన్ని మనం ధ్యానిస్తూ ముందుకి కొనసాగిపోవాలని దేవుని వాక్యము దీన్ని బట్టి మనకు తెలియజేస్తుంది. క్రిస్టియన్ లైఫ్ అనేది చాలా శ్రమలతో, చాలా శోధనలతో, చాలా ఇబ్బందులతో కూడుకున్నదే. అదొక ముళ్ళుబాట. మరి మన దైవజనుడు ఎన్నోసార్లు చెప్పారు కదా, నో క్రాస్ నో క్రౌన్. మరి శ్రమ లేకపోతే మనకి కిరీటం రాదు. మనము శ్రమలు ఈ లోకంలో పడితేనే మనకి కిరీటం అనేది రేపు మన తండ్రి మన కొరకు లేచి నించున్నాడు స్టెఫెన్ కోసం కదండి. ఆయన ఏం చేశాడు? పాపం చేశాడు. ఈ లోకంలో ఏం చేశాడు? దేవుని వార్తను, ఆయన తెలుసుకున్న గొప్ప విషయాలను అనేకులకు తెలియజేస్తుంటే ఆయన ఏం చేశారు? దూషించారు, హింసించారు. మరి అంతేకాకుండా రాళ్లతో కొట్టి చంపేశారు. మరి ఆయనను ఆ విధంగా నాకెందుకు రాళ్లతో కొడుతున్నారు అని ఆయన తిరిగి ఆ రాయి తీసుకొని విసిరాడా? విసిరలా. రాళ్లతో దెబ్బలు తిన్నాడు కనుక ఆయన చూస్తున్నాడు. ఆయన సింహాసనం మీద ఉన్న యేసయ్య లేచి చెయ్యి చాపి ఆయనను ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానించి ఆయన యొక్క తొడమే కూర్చోబెట్టుకొని ఉంటాడు, ముద్దాడు ఉంటాడు. చూడండి, మన పిల్లలు మనకి ఇష్టమైన పని చేసి వచ్చినప్పుడు అక్కడెక్కడో వాళ్ళు ఉంటుండగానే మనకి ఆరాటం, ఎప్పుడు వస్తుంది నా బిడ్డ, నా కౌగిట్లోకి తీసుకుంటాను, మరి ఇంత మంచి పని చేసి వస్తుంది అని తీసుకొని మనం ఏం చేస్తాం? కడుపారా నోరారా ముద్దులు పెడతాం. వాళ్ళకి ఇష్టం ఉండదు, కొంతమందికి అయితే పిల్లలకి తోసేస్తూ ఉంటారు. అయినా సరే మనం అలా తీస్తేనే, ముద్దు పెడితేనే మనకి తృప్తి కదండి. అలాంటి సిచ్యువేషన్స్ జరిగాయా మీ లైఫ్లో? మనం అన్నట్టు బిడ్డలు చేసి మంచి పేరు అనేకులు వాళ్ళని పొగుడుతున్నప్పుడు మనకి ఎంత ఆనందమో. మనకి అందరు పొగిడినా పొగడపోయినా మన బిడ్డ మన మాట విని మన దగ్గరికి తిరిగి వస్తుంది. ఈమె చూడు అచ్చము వీళ్ళ మదర్లాగే చేస్తుంది అన్నప్పుడు మదర్కి ఎంత ప్రేమో, ఎంత సంతోషమో. ఈయన చూడు అచ్చం వీళ్ళ ఫాదర్లా చేస్తున్నాడు, వీళ్ళ ఫాదర్ ఇలాగే ఉండేవాళ్ళు, ఇలాగే నడిచేవాళ్ళు, ఇలాగే మాట్లాడేవాళ్ళు అన్నప్పుడు ఆ ఫాదర్కి ఎంత సంతోషమో ఆ బిడ్డను చూసి. మరి మన దేవుడు కూడా ఈ లోకంలో ఏ విధంగా జీవించాడు, ఆ విధముగానే మనము జీవించినప్పుడు మన తండ్రికి అంతే సంతోషము. అబ్బా, నా బిడ్డ వస్తుంది, నేను హత్తుకోవాలి, నేను ఎత్తుకోవాలి, తనకి వరకు నేను దాచించిన ప్రతి ఈవిని రెడీ చేయండి అని ఆయన దూతలకి ఆజ్ఞాపిస్తారేమో. అవన్నీ తెచ్చి మనకి ఇచ్చి సత్కరించి ముద్దాడి అందరి మధ్యలో క్లాప్స్ కొట్టించి అంత గొప్ప ఘనత మనకి దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడు ఎలా జీవిస్తే? నువ్వు ఆత్మీయంగా దృఢముగా ఉంటేనే కదా, నువ్వు బలముగా ఉంటేనే కదా. ఆత్మీయంగా బలంగా ఉండాలంటే నువ్వు దేవుని వలె నడవాలి, ఆయన వలె ఈ లోకంలో ముందుకి ప్రతి విషయంలో నువ్వు అడుగు వేయాలి. ఆయన మనకు ఒక మాదిరి ఉంచి ఉన్నారు, ఆ యొక్క మాదిరి ప్రకారంగా మనము ముందుకు సాగిపోవాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి పాపానికి మనము తల ఒగ్గకూడదు.
తల ఒగ్గి మనం అలా ఉండిపోతే మనం అక్కడికక్కడే వేస్ట్ అయిపోయినట్టే. మనం ఆ శోధనలకి మరి తల ఉంచామంటే మనము ఓడిపోయినట్టే. దేవుని సన్నిధిలోకి మనము వెళ్ళడానికి అర్హత కోల్పోతాం. మన దేవుడికి మరి అలాంటి శోధనలే వచ్చి ఉన్నాయి. మనం చూస్తే యోహాను మరి 16వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. హల్లెలూయా. ఏం జయించాడు మన తండ్రి? లోకాన్ని జయించాడు. కొంతమంది అంటారు క్రిస్టియన్ అంటే పాపాలు చేయని వాళ్ళు, క్రిస్టియన్స్ అంటే మరి శోధనలు పొందని వారు అనుకుంటారు. మన లైఫ్ చూసిన బయట వాళ్ళు వీళ్ళు యేసయ్యని నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళు పాపాలు చేయరు, వీళ్ళు యేసయ్యని నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళకి శోధనలు రావని. 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. క్రిస్టియన్స్ కూడా పాపాలు చేస్తారు, ఎందుకంటే మానవులే కదా వాళ్ళకు కూడా శోధనలు అనేవి ఎదురవుతాయి. కానీ శోధనలను జయించే శక్తిని దేవుడి నుంచి మనం పొందొచ్చు. ఎందుకంటే మన దేవుడు ఎటువంటి వాడై ఉన్నాడు? ఈ లోకాన్ని జయించి ఉన్నాడు. ఎందుకంటే నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను జయించానంటే మీరు కూడా జయిస్తారు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, ఈ లోకంలో ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, టెంప్టేషన్స్ వస్తాయి. ప్రతిదానికి మనల్ని దుష్టుడు అంటే దానికి మీద ఆశ పుట్టించేస్తాడు. మరి శోధన మనకి ముందుగా పెడతాడు. దానికి చూసి మనం టెంప్ట్ అవ్వకూడదు, ఆశపడకూడదు. దేవుడికి ఇష్టం లేని దేనిని మనము ఆశపడకూడదు. ఈ లోకంలో ఉన్నవన్నీ ఏంటివి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఇవి తండ్రి వల్ల కలిగినవా? కాదు. దేవుడు చెప్తున్నాడు కదా, ఏమని? మీకు ఈ లోకంలో శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను ఈ లోకాన్ని జయించాను. ఇందాక మనం చూసాం కదా, దేవుడు ఎక్కడ జయించారు? సమస్తాన్ని ఆయన సిలువ పైన మన కొరకు ఆయన నార్మల్గానే జయించారు. మనము చేసిన పాపాలకు నిమిత్తము కూడా ఆయన సిలువలో సమస్తాన్ని జయించాడు. ఆ మరణపు ముళ్ళును సహితము మన కొరకు విరిచి మరణాన్ని సహితము ఎదిరించి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. మరి అటువంటి దేవుడు మనకు మాదిరిగా ఉన్నప్పుడు మనం ఇంకెవరితో నడవాలి? ఆయన సెట్ చేసిన ఆ యొక్క నడకలో మనము వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోతే చాలు. మనము ఎక్కడికి చేరిపోతాం? మన గురి యొద్దకు మనము చేరిపోతాం. దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఒక మరియవలే దేవుని యొక్క మరి విషయాల నిమిత్తము ఆయన నేర్పించిన ప్రతి ఒక్క మరి పెట్టిన ప్రతి ఒక్క కట్టడల నిమిత్తము మనము దేవుని కొరకు నిలబడాలి. అంతేకాకుండా దేవుడు చూపించిన మాదిరిలో మనము ముందుకు నడవాలి. ఎందుకంటే మన దేవుడు జయశాలి, ఆయన లోకాన్ని జయించారు కనుక మనము సహితము లోకాన్ని జయించాలి. ఇలాగ జయించిన ఒక భక్తుని జీవితాన్ని మనం చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 22-23 వచనాల్లో, హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దాని ముందు వచనం 21 చూస్తే, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. ఆయన ఏ ఏజ్లో కన్నాడు మెతుషెలను? 65 ఇయర్స్లో. ఆ ఏజ్లో ఆయన మెతుషెలను కనిన తర్వాత హానోకు ఎంత సంవత్సరాలు జీవించాడంట? 300 ఇయర్స్. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. 300 సంవత్సరాలు ప్లస్ 65 ఇయర్స్ కలిస్తే అంతండి 365 ఇయర్స్ ఆయన ఈ లోకంలో జీవించాడు. అందులో 65 సంవత్సరముల సమయంలో మెతుషెలను కనిన తర్వాత ఆయన 300 ఏండ్లు ఏం చేస్తున్నాడంట? దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.
ఆయన 300 ఏండ్లు దేవునితో నడుస్తూనే ఉన్నాడంట. నడుస్తున్నాడు కదా అని ఆయన సంసార జీవితాన్ని విడిచిపెట్టలే. ఒక మెతుషెలాన్ని కానీ ఆపేలే ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ చూస్తే మీరు 300 ఏండ్లు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను కనినంటే ఆయన యొక్క ఫ్యామిలీ లైఫ్ని ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. ప్లస్ ఆయన ఏం చేస్తున్నాడు? దేవునితో నడుస్తున్నాడు. దేవునితో నడవడం అంటే మన పనులన్నీ పక్కన పెట్టేమని దేవుడు చెప్పట్లే, కానీ దేవునితో ఎంతగా నడిచాడు ఆయన. హానోకు దినములన్నీ 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. ఎంతగా నడిచేవాడంటే దేవునితో ఆయన నడుస్తూ 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 ఈ భూమి అంచులు దాటి పరలోకానికి యేసయ్యతో ఒక దినాన వెళ్ళిపోయాడు. ఆయనకి మరణాన్ని ఆయన చూడలే. మీరు చూస్తే ముందు వచనాలు 5వ అధ్యాయం నుంచి ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఆదాము వంశావళి దగ్గర నుంచి హానోకు వరకు ఆయన డెత్ అనేది చూడలే. దేవుడు అతనికి ఒక్కడికే ఆ యొక్క గొప్ప వరం ఇచ్చాడు. ఆయన కూడా మరణాన్ని రుచి చూడలే. ఆయన అలాగా దేవుని దగ్గరికి కొనిపోబడ్డారు. ఎవరు ఆయన కళ్ళ ముందు తన తండ్రులు కానీ తాతలు కానీ ఆదాము వరకు ఎవరు చనిపోలే. ఆయన కూడా చనిపోకుండా ఏమైపోయాడు? దేవునితో వెళ్ళిపోయాడు. ఇంత గొప్ప వరాన్ని పొందుకున్నాడు. దేని బట్టి ఆయన ఇంకేమైనా చేశాడా? ఇందాక మనం జెస్సీ కాస్టాండా గురించి విన్నాం. ఆయన అలాగా వరల్డ్ రికార్డ్ ఏమైనా బ్రేక్ చేశాడా? అలా ఏం చేయలేదు. కేవలం ఒకటే చేశాడు. ఏంటది? దేవునితో నడిచాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని ఆయన విడిచిపెట్టలే. ఏ పనిలో అయినా ఆయన దేవుని యొక్క మాటలను మీరలేదు. ఆయన ఏ ప్రవర్తనలోనైనాను దేవుని ఆలోచనలో నుంచి మీరి బయట దేవుని లోక ఆలోచనలోకి వెళ్ళలేదు. అలానే ఆయన లోకంలో ఉన్న వారందరితో వేరుగా జీవించి ఒక యోగిలాగా అడవిలోకి వెళ్ళిపోయి యేసయ్యతోనే నడుచుకుంటూ లేడు. చూస్తున్నాం కదా మనం. ఆయన కుమారులను కుమార్తెలను కండం ఎలా జరుగుతుంది? ఫ్యామిలీ లైఫ్ అనేది ముందుకు లీడ్ చేస్తున్నాడు. ఆయన తన సంసార బాధ్యతను తను తీసుకున్నాడు. మరి ఆయన తీసుకుంటూ తన అంటే మరి వాళ్ళని పెంచాలి కదా. పెంచడం కోసం ఆయన వర్క్ చేయాలి. వర్క్ చేయడానికి లోకంలోకి వెళ్ళాలి. అందరితో ఉన్నప్పటికీ ఆయన ఎవరితోనే నడుస్తున్నాడు? దేవునితో నడిచాడనే ఉంది. కానీ పలానా వర్కర్తో తన కొలీగ్తో పలానా ప్లేస్కి వెళ్ళి డ్రింక్ చేశాడు. పలానా వర్కర్తో వెళ్ళి తన ఫ్రెండ్తో వెళ్ళి ఎక్కడో పబ్లో దొరికిపోయాడు. పలానా వర్కర్ మా భార్యతో వెళ్ళి తన భార్యను కొట్టాడు. ఇలా ఏం లేదు కదా. మనం చూసామా? ఇక్కడ ఏమైనా రాస్తుందా? ఏముంది? కేవలం ఒకే మాట రాస్తుంది ఆయన గురించి. ఏమని? దేవునితో నడుచుచు దేవునితో ఆయన అలా వెళ్ళిపోయాడు. ఆయనను దేవుడు మరణాన్ని రుచి కూడా చూడనివ్వకుండా తీసుకొని వెళ్ళిపోయాడు. అంత గొప్ప వరాన్ని ఆయన పొందుకున్నాడు. మనం ఆయనలా జీవించలేమంటారా? ఆయనకి ఏమైనా దేవుడు ఎక్స్ట్రా 2 కాళ్ళు కన్నా 3వ కాలు ఇచ్చాడంటారా? ఆయనకి ఏమైనా ఒక 4-5 చేతులు ఇచ్చాడంటారా? ఇంకా మరి 10 తలకాయలు రావణాసుడిలాగా ఇచ్చాడంటాడా? చెప్పండి. మనలాంటి మానవుడే కదా. మరి ఆయన చేయగలిగింది మనం ఎందుకు చేయలేము? ఈ లోకంలో దేవునితో మనం సహవసించలేమా? ఈ లోకంలో ఉన్న ప్రతి వాటి కొరకు ఆశపడుతూ ప్రతి మనిషితో మనం స్పెండ్ చేస్తూ టైం అనేది వెచ్చిస్తూ దానికే వృధా చేస్తున్నాం. ఎంతమంది దేవునితో నడుస్తున్నారు? ఈరోజు మీ దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు హృదయంలో మీరు ఆన్సర్ చేయండి ఆయనకి. నాకెవరు చేయొద్దు, నేను ఆన్సరబులే దేవుడికి. దేవునితో మీరు నడుస్తున్నావా అని దేవుడు నిన్ను అడుగుతున్నట్టు ఉన్నాడు. ఆయనకి సమాధానం చెప్పు. ఈ రోజు నుంచి అయినా మనము దేవునితో మాత్రమే హానోకు వలె నడుద్దాం. దేవునికే సాధ్యం ఇది. మనకేం సాధ్యం అంటే హానోకు మనకు ఒక మాదిరిగా ఇక్కడ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆయన లోకాన్ని జయించాడు. మనం జయించలేం. మరి హానోకు జయించాడుగా. ఎందుకని? దేవునితో కూడా నడిచాడు. ఆయన దేవునితో ఆయన చూపించిన మాదిరి ప్రకారంగా నడిచాడు. ఇంకా హానోకు కన్నా మనము బ్లెస్డ్ అనుకోవాలి కదండి. ఇవన్నీ మనకి ఒక మాదిరిగా మనకి బైబిల్ గ్రంథం ద్వారా పొందుపరిచి మన ముందు చెప్పడానికి దైవజనులు ఆ రోజుల్లో ఆయన కూర్చోబెట్టి ఎవరు చెబుతారు ఇవన్నీ విషయాలు? ఆయన అంతలో ఆయన శోధించి తెలుసుకొని ఉంటాడు కదండి. మనకి ఎన్ని గొప్ప అవకాశాలు, హానోకును మించిన అవకాశాలు మనకు ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో ఆయనతో కలిసి మనము నడవలేకపోతున్నాం. మన నడక ఎటు వెళ్తుందో మనకే తెలుసు.
ఎవరికీ తెలియదు. దేవుని వాక్యం చెబుతుంది కదా, మనలను మనమే స్వపరీక్ష చేసుకుంటే రేపు మనము తీర్పు అనే దాంట్లో మనము ఉండం. కనుక మనల్ని మనమే స్వపరీక్ష చేసుకుందాం. మన నడక ఎటువైపుగా ఉంది, ఏ విషయాల్లో ఎవరిని మాదిరిగా తీసుకుంటున్నాం, మన నడకకి మాదిరికరంగా ఎవరున్నారు? 1 పేతురు 2:21 ఇందాక మనం చూసాము. ఎవరు మనకి మాదిరి ఉంచి వెళ్ళిపోయారు? యేసయ్య మనకి మాదిరిగా ఉన్నారు. నాలా మీరు నడవండి చాలు, మీరు వచ్చేస్తారు, మీరు ఫిట్గా ఉంటారు, ఆత్మీయకంగా మరి దృఢముగా ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి అలాగే ఇంకొక సన్నివేశం కూడా చూద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. ఆయన సమూహములను చూచి వారి కాపర్లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. చాలు నాన్న. ఏం జరుగుతుంది అక్కడ? యేసయ్య ఏం పడుతున్నారు? ఆయన కనికరము చూపిస్తున్నారు. ఆయన ఎలా ఉన్నారు? ఆయన నడక ఎలా ఉంది? ఆయన ఈ లోకంలో ఏ విధముగా నడిచాడండి? కనికరముతో కూడిన నడక నడిచాడు. దేవుడు చూపించేదాన్ని మాత్రమే కనికరం అనాలి, ఎందుకంటే ఆయన కనికర సంపన్నుడు. మరి ఈ లోకంలో మానవులు చూపించేదాన్ని కనికరం అనలేం. అదేంటిది? జాలి అంటారు. జాలి అనేది మనందరికీ ఉంటుంది. ఏదైనా బాధపడుతున్న వాళ్ళని చూసి అయ్యయ్యో అంటాం. కానీ కనికరం అనేది అదొక డీప్, ఇంకా చాలా లోతైన ఒక బాధ. ఆ బాధ ఆయనకు ఉంది కాబట్టే ఆయన ఏం చేశాడు? మన కొరకు సిలువలో మరణించి ఈ బిడ్డలకి నేను ఎలాగైనా విముక్తి జరిగించాలి, వీళ్ళు తెలియకుండా ఈ లోకం అధికారి చేతిలో చిక్కుకుపోతున్నారే అని ఆయన కనికరము చూపించబట్టే మనం ఏమైపోయాము? మరి ఈరోజు రక్షణ అనేది మనకి దొరుకుతున్నది. మనకి రక్షణ లేకపోతే మనం ఎక్కడుందాము? కనికరం పొందుకున్నాం కాబట్టే మనం ఈరోజు మందిరంలో ఇంత చక్కగా ఉన్నాము. మన జీవితాల్లో మన వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో గొప్ప కార్యాలు చూసి ఉన్నాం. ఇదంతా దేని బట్టి? దేవుని కనికరము మన మీద ఉండబట్టి. అంటే దేవుని నడక కనికరముతో కూడిన నడక. మన నడక కూడా ఆ విధమైన నడకగా ఉండాలి అని మనం దీన్ని బట్టి తెలుసుకుంటున్నాం. మరి సంఖ్యాకాండం 21వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో చూద్దాం. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపాకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిన్నిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఇక్కడ మరి మోషే దేవుణ్ణి వెళ్ళి బ్రతిమలాడుకుంటున్నాడు. దేవునికి విరుద్ధముగా, మరి మోషేకు విరుద్ధముగా మాట్లాడిన ప్రజలందరికీ మీరు వెళ్ళి ఆ చాప్టర్ అంతా చదివితే దేవుడు ఒక శాపం అంటే ఒక తెగుల్లాగా పంపిస్తాడు. ఏమని? ఒక భయంకరమైన విషసర్పాలను వాళ్ళ మీదకి గుట్టలు గుట్టలుగా పంపించేస్తాడు. అవి కరిచిన వారందరూ చనిపోతూ ఉంటారు. చనిపోతున్న సమయంలో మోషేకి అక్కడ ఏం కలుగుతుంది? వారిని చూసి మోషే మీద వాళ్ళందరూ తిరుగుబాటు చేసి ఉన్నారు. అయినప్పటికీ మోషేకి ఏమి కలుగుతుంది? వీళ్ళకి ఇలా జరగాలే, వీళ్ళు దీనికి అర్హులే, అవ్వని దేవుని ఇతనేమి పాము పంపించలేదు కదా, దేవుడే కదా కాళ్ళు కరిపిస్తున్నాడు అని ఆయన ఏమి సరదాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ కూర్చోలేదు. కానీ మోషే వెళ్ళి ఏం చేస్తున్నాడు? మళ్ళీ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా వాళ్ళని రక్షించు, క్షమించు, నన్ను బట్టి క్షమించు అని ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ దానికి ఒక మరి యాంటీ వెనమ్ అనేది, విషముకి ఎలాగైతే యాంటీ వెనమ్ ఇస్తారో అలాగా దేవుడు కూడా దీనికి ఒక సొల్యూషన్ అనేది మళ్ళీ ఎవరిని బట్టి ఇచ్చాడు? అక్కడ మోషేను బట్టి. మరి ఆ మోషేకి ఆ కనికరం అనేది ఎలా వచ్చింది? దేవునితో నడవబట్టి. మరి దేవునితో మనము నడిస్తే ఈ విధముగా
మరి హానోకు వలె లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ దేవునితో మనం ముందుకు కొనసాగిపోతాము. ఈ లోకంలో ఉన్న ఏ యొక్క ఇబ్బంది అంటే మరణమే కదా మనకి. అలాంటి మరణాన్ని సహితము హానోకు జయించి ఉన్నాడు. మరి మోషే చూస్తే ఇక్కడ తన మీద విరుద్ధకరంగా తిరిగిన ప్రతి ఒక్క బిడ్డ కోసము ప్రార్థన చేస్తున్నాడు. వెళ్ళి యేసయ్యా వీళ్ళకి సహాయం చేయి, వీళ్ళని కాపాడండి. ఇది కాదు కదా మీ యొక్క మోటో, మేము చనిపోవడం కాదు కదా, మమ్మల్ని విడిపించారు. మీరు మమ్మల్ని ఎందుకు విడిపించారు ఐగుప్తు నుంచి? మమ్మల్ని కానాను దేశానికి నడిపించడానికి కదా మీరు విడిపించారు. మధ్యలో వీరందరూ చనిపోతే మరి మన మిషను సక్సెస్ఫుల్ కాదు కదా దేవా అని దేవుని వెళ్ళి మళ్ళీ మొరపెడుతున్నప్పుడు ఆయన మళ్ళీ ఈయనకన్నా కనికర సంపన్నుడు కదా, ఈయన కనికరం వచ్చిందే ఆయన దగ్గర నుంచి కదా. ఈ బిడ్డ ఎందుకు ఇలా ఏడుస్తున్నాడని మళ్ళీ దానికి ఒక సొల్యూషన్ ఇచ్చి దాని ద్వారా మళ్ళీ వారందరినీ బ్రతికించారు. వాళ్ళకి ఐగుప్తులో నరకం చూపిస్తున్నారు. అక్కడ ఐగుప్తు దేశపు రాజులు వాళ్ళని బానిసత్వంలో భయంకరంగా వేధిస్తుంటే వాళ్ళ బాధ చూడలేక అక్కడి నుంచి దేవుడికి పెట్టిన ప్రతి మొరను ఆయన ఆలకించి తన ఒక నాయకుడిని పంపిస్తే, ఒక భక్తుడిని తన నాయకుడిగా వారికి అందరికీ పక్షాన పంపిస్తే ఆయనతో అంటారు, మాకు చప్పిడి కూరలు పెడుతున్నాం, కీరకాయలు దొరకవా, కూరగాయలు దొరకవా, కాకరకాయలు దొరకవా, బీరకాయలు దొరకవా అని అడుగుతున్నారు. దేవుడు పరలోకంలో దూతలకి పెట్టే ఫుడ్ని వాళ్ళ కోసం అక్కడ పెడుతున్నాడు. మన్నాని విరిచి వడ్డిస్తున్నాడు ఆయన. మరి ఆదివారం పూరెళ్ళిస్తున్నాడు. నాన్ వెజ్ కావాలని అడిగితే నాన్ వెజ్ ఇస్తున్నాడు. ఏది కావాలంటే అది. మరి బండ నుంచి మధురమైన జలాన్ని వారి జీవితంలో తాగే ఉండరు అంత మధురమైన వాటర్ని ఇస్తున్నాడు. ఎక్కడంటే వాళ్ళ కోసం అక్కడికి ఒక మేఘము వలె పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా వారిని వెంటాడుతున్నాడు. వాళ్ళు అడవిలో ఉన్న ఏ లైట్కి వాళ్ళు నోచుకోకుండా లేరు, మరి వెలుగుకు వారు నోచుకోకుండా లేరు. మనం ఇప్పుడు ఇలా ఉన్నాము, టకక్మని కరెంటు పోతే ఎందులోకి వెళ్ళిపోతాం? చీకట్లోకి వెళ్ళిపోతాం. కానీ వాళ్ళకి ఆ బాధే లేదు. దేవుడే వాళ్ళకి ఎల్లవేళలా తోడుగా నీడగా ఉండి నడిపిస్తుంటే నడవడానికి వాళ్ళకి ఏమవుతుంది? మీకు ఏ మాట వస్తే ఆ మాట ఊహించుకోండి. అది అవ్వడం వల్ల అక్కడ వాళ్ళు శాపానికి ప్రాప్తులైపోయారు. అప్పుడు దాని నుంచి కూడా తమ నాయకుడు ఏం చేశాడు? ప్రార్థన చేసి వాళ్ళని రక్షించుకున్నాడు. దేవుని సన్నిధిలో వారి కనికరమును బట్టి ఆయన దేవుడు కూడా మళ్ళీ వారిపైన తిరిగి కనికరము చూపించాడు. మనము మన నడక కూడా ఈ విధముగా ఉండాలి. అలాగా మోషే వలె కనికరముతో కూడిన నడక వలె. మన దేవునికి కూడా మీరు చూస్తే మత్తయిలో తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. ఆ సిచ్యువేషన్లో ఆయన కనికర పడుతున్నాడంటే ఆయనను ఏంటంటున్నారు? దెయ్యాలను వెళ్ళగొడుతుంటే దెయ్యాల నాయకుల్ని పూజ చేస్తున్నాడు ఈయన, అందుకే దెయ్యాలు ఈయన మాట వింటున్నాయి అంటున్నారు. ఆయనని ఎల్లవేళలో ఒకరు ఫాలో అయ్యేవాళ్ళు. ఎవరు ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా 3 ఫాలో అయ్యేవాళ్ళు, 3 తెగలు. మీకు తెలుసు కదా ఎవరండి వాళ్ళు? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు. వీళ్ళే అన్నమాట దేవుడి మీద నిందలు వేస్తుంటే అయినప్పటికీ ఆయన ఎలా చూస్తున్నాడు వాళ్ళని? మీకు ఇలా అవ్వాలిరా అంటున్నాడా? కనికరము చూపిస్తున్నాడు. మరి కోతెంతో మరి విస్తారముగా ఉంది, పనివారు కొదువై ఉన్నారని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా అధికమైన వారి కొరకు ఆయన. ఆ యొక్క చాప్టర్ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మరి ఈ 2 మాటలు చాలు మనం హృదయంలో భద్రము చేసుకోవడానికి. దేవుని వలె మనము ఆయన చూపించిన మాదిరిలో మనము నడవాలి. ఆత్మీయంగా మరి శారీరకంగా ఏవేవో తింటాం, ఎగ్స్ తింటాం, చికెన్ తింటాం, ప్రోటీన్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఫిట్నెస్ కావాలి అని మనం వాక్ చేస్తాం, మరి ఏదేదో చేస్తాం. కొంతమంది అయితే జిమ్కి వెళ్ళిపోయి బాడీని సౌష్ఠవాన్ని మరి పెట్టుకుంటూ ఉంటారు. ఇదంతా కాదు, కానీ ఆ శారీరకంగా ఎన్నెన్నో చేస్తావు, కానీ నీ ఆత్మలో నువ్వు ఎలా ఉన్నావు? ఫిట్గా ఉన్నావా? మంచి మజిల్స్తో కండలు తిరిగిపోయి ఉన్నావా? కండలు తిరిగిపోయి ఉండాలంటే నువ్వు మొదటిగా దేవుని దగ్గర కూర్చో, దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు నువ్వు నడువు. ఈరోజు మనం తెలుసుకున్న విధముగా ఆయన కొరకు మనము ముందుకి నడవాలి. ఆయన చూపించిన మార్గంలోనే నడవాలి. ఆయనతోనే హానోకు వలె నడవాలి. ఆయనతో నడిచిన నడక మనకి కనికరాన్ని పుట్టిస్తుంది. ఎందుకంటే మన దేవుడు కనికర సంపన్నుడు కనుక మరి మోషే వలె ఒకరి మీద మన మీదే వాళ్ళు రాళ్ళు రువ్వుతున్నారు. అసలు ఆయనకి ఫ్యామిలీ లేదా అండి? చెప్పండి. ఇప్పుడు ఒకరి కోసం ఒక స్టాండ్ తీసుకున్నారనుకో. ఇప్పుడు బన్బాస్ అని ఉన్నాడు, ఆయన దగ్గర ఉన్న 10-15 మంది పనివారి కోసం ఒక స్టాండ్ తీసుకుంటాడు. నేను మీకోసం నిలబడతానర్రా,
అంటుంటే ముందుకు నడుస్తూ ఉన్నారు. ఆ 10 మంది తర్వాత అంటారు, మేము అక్కడే ఉంటే బాగున్ను, నీతో అనవసరంగా వచ్చాం, మాకేమీ పెట్టట్లేదు నువ్వు, మాకేమీ చూడట్లేదు నువ్వు ఇలాంటోడివి అలాంటోడివి అంటున్నప్పుడు ఎంతకాలం ఆ ఓపిక ఉంటుంది? ఎంతకాలం నడిపించాడండి మోషే మరి ఆ ఇశ్రాయేల్ ప్రజలను? 40 సంవత్సరాలు ఓపిక ఎవరికి ఉంటుంది? ఒక్క డే అంటేనే కష్టం కదండి. టీచర్స్గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. టీచర్స్ బిడ్డలు ఎలా విసిగిస్తారు. నువ్వు ఇలా అంటుంటే టీచర్కి కొట్టే అర్హత ఉన్న ఈ రోజుల్లో కొడితే మళ్ళీ అదొక శిక్ష అంట. వాళ్ళు జైల్లో వేసేస్తున్నారు, సస్పెండ్ చేసేస్తున్నారు. అంత ఘోరంగా ఉంది ఇప్పుడు రూల్స్. అంటే విసిగిపోతాం కదండి. ఆ యొక్క టీచింగ్ చేయాలనే ఇష్టంతోనే కదా అక్కడికి వెళ్తాం. మరి చేస్తుంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు విసిగిస్తారు. విసిగించినప్పుడు దండించకూడదంట, దండించినా కూడా ప్రాబ్లమే అంట. అలాగా లీడర్షిప్ తీసుకొని ఆయన ముందుకు వెళ్తుంటే ఆయనను అంత భయంకరంగా ఘోరంగా విసిగిస్తున్నప్పుడు ఆయన ఏం చేయాలి? వీళ్ళకి మంచి జరిగింది కొన్ని రోజులు, ఓకే, వీళ్ళకి అవ్వకూడదు, ఏ బాధ పడకూడదు వీళ్ళని, సరేలే ఓర్చుకుందామని దేవునితో నడుచుతున్నాడు కాబట్టి ఓకే. కానీ ఎప్పుడు కనికరమా? ఒక చోట అంటాడు, మీరు తర్వాత చదువుకోండి, నా పేరు కావాలంటే మీరు నా జీవ గ్రంథంలోంచి తుడిపివేయండి, కానీ వాళ్ళందరినీ ఉంచండి అయ్యా అని బతిమలాడుకుంటాడు. మరి అబ్రహాముని మీరు చూసినట్లయితే ఒక 10 మంది ఉంటే ఓకే, ఒక 5 మంది ఉంటే ఆ ఊరిని రక్షించమని బేరమాడతాడు దేవుడితో. ఒక్కొక్కళ్ళ భక్తుల్ని మీరు జీవితాలు చూసినట్లయితే వాళ్ళు ఎందుకు ఆ కనికరాన్ని వాళ్ళలోకి వచ్చిందండి? వాళ్ళు ఎవరితో నడిచారు? దేవునితో నడిచారు. మనం కూడా దేవుడితో నడిచినట్లయితే మనము కనికరం అనేది మనకి రాబోయే కాలంలో ఎంతో కావాలి. ఎందుకంటే చూస్తుంటే మరి యూట్యూబ్లు కానీ మరి టీవీ న్యూస్ ఛానల్స్ కానీ ఓపెన్ చేసి దేవుని బిడ్డల్ని అమానుషంగా విసిగిస్తున్నారు, ఉత్తునే చంపేస్తున్నారు. మనం వాళ్ళని చూసి కత్తులు పట్టుకొని వెళ్ళి వాళ్ళని చంపేసి మనం వాళ్ళ వంటి వారు అవ్వకూడదు. కానీ మరి ఒక మోషే వలె, ఒక అబ్రహాం వలె దేవుని సన్నిధిలో వారి కొరకు కూడా ప్రార్థించేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. మరి దేవుడి మీద విరుద్ధంగా ఉన్న వారి మీదే కదా దేవుడు అక్కడ ఆ సిచ్యువేషన్లో కనికరం చూపిస్తున్నాడు. మీకు ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని తీసినప్పుడు ఇబ్బంది తీసిన అతన్ని ఎలా చూడాలి? అట్లీస్ట్ థ్యాంక్ యూ చెప్పిపోతే పోయావు, అతని మీద ఏం నిందేస్తున్నావు? ఆయన భూతాల మాంత్రికుడు ఒక దీంట్లో ఉన్నాడు అన్నట్టు ఆయనకి నిందేస్తున్నాడు. ఎవరు? ఈ పరిసయ్యులు, ఈ సద్దుకాయలు, ఈ యొక్క శాస్త్రులు అనేవాళ్ళు మన జీవితాల్లో కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటారు. వెంటాడినప్పటికీ వాడి మాటలకి మనం ఎక్కడ కృంగిపోకూడదు. కానీ మన నడక ఎలా ఉండాలి? దేవుని నడక వలె కనికరముతో ముందుకి నడవాలి. మరి ఆ విధంగా నడుస్తాను తండ్రి, నేను కూడా ఆత్మీయంగా ఇంకా బలపడతాను యేసయ్యా అని దేవుణ్ణి మనం అడిగి మరి ప్రార్థన చేసుకొని ఆయనతో ఒక ఒప్పందం చేసుకుందాం. తండ్రి, నా నడక నీ వలె ఉండేలాగా ఈ రోజు నుంచి ఇంకా పర్ఫెక్ట్ చేయండి తండ్రి. నేను నీతో నడుస్తున్నాను అనుకుంటున్నాను, నీలా నడుస్తున్నాను అనుకుంటున్నాను, ఈ రెండు నేను చేయలేకపోతున్నట్టున్నాను తండ్రి. ఈరోజు నువ్వు నాతో మాట్లాడిన మాటలు బట్టి నన్ను నేను సరి చేసుకుంటాను. ఒక హానోకు వలె నాకు ఎన్ని ప్రెషర్స్ ఉన్నా, నాకు ఎన్ని లోకంలో ఇబ్బందులున్నా, నా ఫ్యామిలీలో నాకు ప్రాబ్లమ్స్ ఉన్నా, నా ఫ్యామిలీ నేను మెయింటైన్ చేస్తున్నా సరే, నేను నీతోనే నడుస్తాను. నేను నీతో నడిచేదే ప్రతి ఒక్కరికి కనపడాలంటే నేను అంత గొప్పగా నీతో నడుస్తాను. మరి అదే విధముగా మోషే వలె కనికరమును నేను పొందుకుంటాను ప్రభువా. నువ్వు చూపించిన ప్రతి అడుగులో నేను అడిగేస్తాను తండ్రి. ఈ లోకంలో నా కోసం నువ్వు సమస్తాన్ని జయించి ఉన్నావయ్యా, నేను కూడా నీ వల్లే జయిస్తాను ప్రభువా. నువ్వు నాకు శక్తి ఇవ్వయ్యా, నీ శక్తి నాకు ఇస్తే చాలేసయ్యా, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలేసయ్యా, నేను సమస్తాన్ని జయిస్తాను ప్రభువా. నువ్వు నాకు తోడుగా ఉండాలంటే నాలో పాపం ఉండకూడదని నీ వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నీలో ఏ పాపము లేదు, ఏ కపటము లేదు. నేను కూడా కపటము లేని వాడి వలె, కపటము లేని దాని వలె, పాపము లేని వాడి వలె నీ వలె జీవిస్తాను. నువ్వు నాకు ఉంచిన ప్రతి మాదిరిని నేను ప్రభువా కలిగి జీవిస్తాను ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. దేవుని అడుగుతాం, దేవుని సన్నిధిలో తెలియచేద్దాం. ఆయన శక్తిని పొందుకుంటేనే మనం ఆత్మీయంగా ఇంకా ఉన్నతంగా దృఢముగా మారుతాం. దృఢముగా ఉన్నప్పుడే మనము ఏ యొక్క ఫైట్నైనా మనము చేయగలం. దేవుని కొరకు ఈ లోకంలో ఆయన పక్షాన యుద్ధము చేయవారిగా మనము
జీవించాలంటే ఆత్మీయ దృఢత్వం అనేది ఎంతో అవసరమై ఉన్నది. ఎందుకంటే మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిలో ప్రతి మాటను మన హృదయంలో భద్రపరుచుకుందాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవుడు చెప్పిన ప్రతి మాటను మనం ఫాలో చేద్దాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం.